nursing courses and salaries and benefits of the nursing for males and females. Hi viewers, welcome to my channel Varkala Vlogs. Today video is about BSc nursing. What are the types of nursing courses and course duration, salaries and benefits of the nursing for males and females. So first time చూసిన వాళ్ళైతే please do like, share and subscribe my channel for more updates. Let's start the video. సో ఇప్పుడు నేను ఈ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఏం డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నర్సింగ్ కోర్సెస్, సెకండ్ వన్ కోర్స్ డ్యూరేషన్, థర్డ్ వన్ ఎలిజిబిలిటీ ఫర్ నర్సింగ్ కోర్స్, ఫోర్త్ వన్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ కాలేజ్ ఫీజ్, ఫిఫ్త్ వన్ నర్సింగ్ కాలేజెస్ లిస్ట్ ఇన్ తెలంగాణ, సిక్స్త్ వన్ సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్. ఇంతకుముందు సబ్జెక్ట్స్ సిలబస్ అనేది మనకి ఇయర్ వైజ్ ఉంటుండే, ఇప్పుడు సెమిస్టర్ వైజ్ వచ్చింది. సో చేంజ్ అయిందనమాట. సెవెంత్ వన్ వచ్చేసి స్కోప్ ఆఫ్టర్ నర్సింగ్, ఎయిత్ వన్ శాలరీస్ ఫర్ నర్సెస్ ఇన్ తెలంగాణ అండ్ అబ్రాడ్ కంట్రీస్. డిఫరెన్స్ అనేది చెప్పుకుందాం మనం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ నర్సింగ్ కోర్సెస్, ఏఎన్ఎం, జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్. ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్, జిఎన్ఎం జనరల్ నర్స్ మిడ్ వైఫ్, బిఎస్సి నర్సింగ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. కోర్స్ డ్యూరేషన్ ఏఎన్ఎం 2 years ఉంటుంది, జిఎన్ఎం 3 years, బిఎస్సి నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ నర్సింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే ఏఎన్ఎం ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా తీసుకొని ఉండొచ్చు. జిఎన్ఎం అయితే బైపీసీ ఆర్ ఎంపీహెచ్డబ్ల్యూ చేసి ఉండాలి. బిఎస్సి నర్సింగ్ బైపీసీ ఆర్ ఎంపీహెచ్డబ్ల్యూ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ మనకి బిఎస్సి నర్సింగ్ అప్లికేషన్కి వ్యాలిడ్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 types ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్, సెకండ్ వన్ డైరెక్ట్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్. ఫస్ట్ మనం ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక యూనివర్సిటీస్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని మనం కాలేజెస్ అప్లై చేసుకోవాలి, మనకి సెలెక్టెడ్ కాలేజెస్. అందులో వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. తర్వాత మనకి 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్. ఈ 3 phases మనం కాలేజ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ 3 phases జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనకు ఒక కాలేజ్ వచ్చింది అనుకోండి, ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, ఎన్విరాన్మెంట్ బాగాలేదు, ఫుడ్ అండ్ మీకు ఆ కాలేజ్ అసలు సాటిస్ఫైడ్ లేదు, అప్పుడు మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ చూసుకోవాలి. సెకండ్ ఫేజ్ కూడా నచ్చకపోతే థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫైనల్ లిస్ట్ అనమాట కాలేజ్. ఇప్పుడు ఒకవేళ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్, మీరు ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే, ఫస్ట్ అండ్ సెకండ్ కాలేజ్ నచ్చకపోతే ఆ కాలేజ్ మళ్ళీ అప్లై చేయడానికి ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ అడ్మిషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మేనేజ్మెంట్ మనకి హాఫ్ ప్రైవేట్ హాఫ్ గవర్నమెంట్ ఉంటాయి. సో మనకి గవర్నమెంట్ దాంట్లో రాకపోతే మనం మేనేజ్మెంట్ ఎంతో అంత ఫీజు కట్టేసి మనం జాయిన్ అయిపోవాలి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో ఎలాంటి ఫీజు ఉండదు, ప్రైవేట్లో అయితే 35,000 to 50,000 ఉంటుంది. మేనేజ్మెంట్ అని చెప్పాను కదా, అది 4 to 5 lakhs per 4 years బట్టి అలా మనం మాట్లాడుకొని తీసుకోవాలి. నర్సింగ్ కాలేజెస్ లిస్ట్ ఇన్ తెలంగాణలో అయితే నాకు తెలిసిన నర్సింగ్ కాలేజెస్ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ నిజాం మెడికల్ కాలేజ్. ప్రైవేట్లో చూసుకున్నట్టయితే కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్, విజయమేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్, ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంతోష్ నగర్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జేఎన్టీయు, ఈశ్వరీబాయి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్, షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నార్సింగి, ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారాహిల్స్. ఇవి నాకు తెలిసిన కాలేజెస్ లిస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హైదరాబాద్ ఆర్ రంగారెడ్డిలోనే నర్సింగ్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో అందులోనే చదువుకోవడానికి ట్రై చేస్తారు. సీట్స్ కూడా మోస్ట్లీ ఇందులోనే వస్తాయి. నెక్స్ట్ జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సనత్ నగర్, యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్, కేట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మన్సూరాబాద్, శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హయత్ నగర్, హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నార్సింగి, దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనస్థలిపురం, అపోలో స్కూల్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సో మీకు ఇంకా ఏవైనా కాలేజెస్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి ప్రైవేట్ కాలేజ్ లిస్ట్.
మీరు కౌన్సిలింగ్లో కాలేజెస్ అప్లై చేసినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంతకుముందు పెట్టుకున్న కాలేజెస్ అనేది మళ్ళీ మనం నెక్స్ట్ ఛాన్స్ ఉండదు మనకి ఆ కాలేజ్ అప్లై చేయడానికి. సో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇయర్ వైజ్ ఉంటుండే, ఇప్పుడు సెమిస్టర్ వైజ్ వచ్చినాయి. 1 ఇయర్కి 2 సెమిస్టర్స్ రాయాలి ఎగ్జామ్. 1 ఇయర్లో 2 సెమిస్టర్స్, అట్లా మనకి 4 ఇయర్స్ కలిపితే 8 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్ 1లో చూసుకున్నట్టయితే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, అప్లైడ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఇది కంబైన్డ్ సబ్జెక్ట్. అప్లైడ్ సోషియాలజీ, 4th వన్ అప్లైడ్ సైకాలజీ, 5th వన్ నర్సింగ్ ఫౌండేషన్ 1, 6th వన్ క్లినికల్ లాగ్ బుక్, 7th వన్ నర్సింగ్ ఫౌండేషన్ ప్రొసీజర్ మాన్యువల్ 1 and 2. ఇది ప్రాక్టికల్ అనమాట. ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బేస్డ్. సెమ్ 2లో చూసుకుంటే ఫస్ట్ వన్ అప్లైడ్ బయోకెమిస్ట్రీ, సెకండ్ వన్ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఇది కంబైన్డ్ టాపిక్ ఇది కూడా. థర్డ్ వన్ నర్సింగ్ ఫౌండేషన్ 2, 4th వన్ హెల్త్ అండ్ నర్సింగ్ ఇన్ఫార్మేటిక్స్ అండ్ టెక్నాలజీ. ఇంతకుముందు ఇయర్ వైజ్ సబ్జెక్ట్స్కి ఇప్పుడు సెమిస్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా చేంజ్ అయినాయి కూడా టాపిక్స్. మనం సెమ్ 3లో చూసుకుంటే అప్లైడ్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, సెకండ్ వన్ ఫార్మకాలజీ 1 స్టార్ట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ప్యాథాలజీ 1, 4th వన్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1. ఇట్స్ నథింగ్ బట్ MSN, ఇట్స్ రిలేటెడ్ టు అడల్ట్స్ అనమాట. మనకు సెమ్ 4లో అడల్ట్ హెల్త్ నర్సింగ్ అని ఉంటుంది, కానీ అందులో జీరియాట్రిక్ బేస్డ్ టాపిక్స్ అనమాట. సెమ్ 4లో మనకి ఫార్మకాలజీ 2, సెకండ్ వన్ ప్యాథాలజీ 2 అండ్ జెనెటిక్స్, థర్డ్ వన్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2 అని చెప్పాను కదా, ఇందులో జీరియాట్రిక్స్ ఉంటుంది, ఓల్డ్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. 4th వన్ ప్రొఫెషనలిజం, ప్రొఫెషనల్ వాల్యూస్, ఎథిక్స్ ఇంక్లూడింగ్ బయోఎథిక్స్, ఇది కొత్తగా యాడ్ అయింది ఈ టాపిక్. 5th సెమ్లో చూసుకుంటే చైల్డ్ హెల్త్ నర్సింగ్ 1, మెంటల్ హెల్త్ నర్సింగ్ 1, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1, ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్. 5th వన్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఫారెన్సిక్ నర్సింగ్ అండ్ ఇండియన్ లాస్, ఇది కూడా కొత్తగా యాడ్ అయింది. నాకేమనిపించిందంటే ఈ సెమిస్టర్స్ కంటే ఇయర్ వైజ్ సబ్జెక్ట్సే చాలా ఈజీగా అనిపించింది. మనం ఒక్కసారి పాస్ అయితే అయిపోయినట్టే, ఈ సెమిస్టర్ పెద్ద గోల. సో నెక్స్ట్ సెమ్ 6 చైల్డ్ హెల్త్ నర్సింగ్ 2, మెంటల్ హెల్త్ నర్సింగ్ 2, నర్సింగ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, మిడ్వైఫరీ అండ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్ 1. మనం OBG అని కూడా అంటాం దీన్ని, OBG 1. ఇందులో చైల్డ్ హెల్త్ నర్సింగ్ అంటే పీడియాట్రిక్స్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ స్టేటస్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, హాస్పిటల్ సైడ్ ఉంటే ఎలా లీడర్షిప్ మెయింటైన్ చేయాలి అని. మిడ్వైఫరీ అండ్ ఆబ్స్టెటిక్స్ అంటే మోస్ట్లీ రిలేటెడ్ టు ఫీమేల్స్, లైక్ ప్లాజెంటా గురించి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెమ్ 7లో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, మిడ్వైఫరీ అండ్ ఆబ్స్టెటిక్ గైనకాలజీ నర్సింగ్ 2. అందులో 1 ఉంటుంది, ఇందులో 2 ఉంటుంది, సేమ్ టాపిక్స్ బట్ పార్ట్ 1, పార్ట్ 2 అలా అనమాట. సో అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి ఇంతకుముందు పార్ట్ 1 ఉంటే నెక్స్ట్ ఇయర్లో పార్ట్ 2. సెమ్ 8లో చూసుకుంటే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంటెన్సివ్ ప్రాక్టికల్ అండ్ రెసిడెన్సీ పోస్టింగ్. మనకి కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటే అందులో వేస్తారు, లేదంటే బయట వేరే హాస్పిటల్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మనకి 6 months ఇంటర్న్షిప్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మనం వేరే హాస్పిటల్స్లో జాయిన్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. స్కోప్ ఆఫ్టర్ నర్సింగ్, టీచింగ్ ఫర్ నర్సింగ్ స్టూడెంట్స్, MSc నర్సింగ్ 2 years, PG 2 years, MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. 2 years ఫస్ట్ మనకి నర్సింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే టీచింగ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేదా MSc నర్సింగ్ అయినా చేయొచ్చు, MBA బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు, ఇట్ రిలేటెడ్ టు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. శాలరీస్ చూసుకుంటే మన ఇండియాలో గవర్నమెంట్ అయితే 40,000 to 45,000 ఉంటుంది. ప్రైవేట్లో చూసుకుంటే GNM వాళ్ళకి 15,000 స్టార్టింగ్ శాలరీ, BSc అయితే మోస్ట్లీ 18,000 to 18,500 స్టార్టింగ్ శాలరీ. శాలరీస్ అబ్రాడ్ కంట్రీస్లో అయితే సౌదీ అరేబియాలో నియర్లీ 1 lakh ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. USAలో 2 to 2.5 lakhs పర్ మంత్, UKలో 2 to 2.5 నియర్లీ, జర్మనీ అయితే 1.5 to 3.5, లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో
ఐ హోప్ ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.